అమ్మ అంటే అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే అంటారండి అమ్మ అంటే నిజం, నాన్నంటే ధైర్యం అని. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం పన్నీర్ టిక్కీస్. మరి పన్నీర్ టిక్కీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దామా? పన్నీర్ టిక్కీస్ చేయడానికి మనకి ముందుగా నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను. అయితే ఫస్ట్ బ్రెడ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని సైడ్స్ కట్ చేయాలి. ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్ చేయబోతున్నాం కాబట్టి. పిల్లల పార్టీ అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది కదండి, అందులో అమ్మలకి చాలా టెన్షన్గా కూడా ఉంటుంది. అందుకే రేపు పార్టీ ఉందనగానే అన్నీ ఈరోజు సెట్ చేసి పెట్టుకోండి. పార్టీ ఉన్నా సరే, ఏదైనా మనం బయటికి వెళ్ళాలన్నా, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారన్నా కూడా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే అన్ని జాబులు కూడా చాలా ఈజీగా అయిపోతాయండి. ఇప్పుడు ఇక్కడ మన బ్రెడ్ ఉంది కదా, మిక్సీలో వేసేసి బ్రెడ్ క్రమ్స్ చేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదండి, బ్రెడ్ని పౌడర్ చేసుకోవడమే. మరి నేను మిక్సీ చేసుకుని వచ్చేస్తాను. ఇప్పుడు నేను బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టుకున్నానండి. జనరల్గా మనం ఇంటికి బ్రెడ్ తెచ్చుకుంటాం కదా, ఒక రోజు 2 రోజులు తింటాం. ఒకవేళ ఎక్కువగా బ్రెడ్ ఉంది అనుకుంటే కనుక అది వేస్ట్ అయ్యే లోపల వేస్ట్ చేయకుండా ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఏదైనా చేసినప్పుడు అందులో వాడుకుంటే కనుక మీకు బైండింగ్కి బ్రెడ్ క్రమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇలా పెట్టుకొని పన్నీర్ తీసుకున్నాను. నేను పన్నీర్ని ఫుల్గా వాడట్లేదు, సగం చేస్తున్నాను. మరీ పెద్దగా కాకుండా చూడండి, ఇలా మీడియంగా, మరీ సన్నగా కాకుండా మీడియంగా మనం గ్రేట్ చేసుకోవాలి. అసలు పన్నీర్ చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా? అమృతం. మీకు ఒక విషయం తెలుసా? అమృతం దేవుళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా తాగేస్తారండి. కానీ అదే అమ్మకు తెచ్చిచ్చారనుకోండి, ఫస్ట్ పిల్లల కోసం తీసి పక్కన పెట్టేసి తరువాత తను తాగుతుంది. వీలైతే పిల్లలు తాగిన తర్వాత అమ్మ తాగుతుందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమ్మండి, అమ్మ గొప్పతనం ఒక్కసారి గుర్తు చేసుకుందామని మీతో చెప్తున్నాను. పన్నీర్ని గ్రేట్ చేసుకున్నాం కదా, ఇలా గ్రేట్ చేసుకున్న పన్నీర్ని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేద్దాం. ఇందులో వేసిన తర్వాత సన్నగా, చాలా సన్నగా తరిగిపెట్టిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిపెట్టిన పుదీనా, అలాగే కొత్తిమీర కూడా, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ. మీరు గమనించారా? ఇప్పుడు నేను వేసినవన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, అన్ని గ్రీన్సే వేసాను. ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. ఇప్పుడు వీటన్నిటిని బైండ్ చేయడానికి మనకు కావాలి కార్న్ఫ్లవర్, దాంతో పాటు నిమ్మరసం. పన్నీర్ చాలా మైల్డ్గా ఉంటుంది కదా, పన్నీర్ కంటూ సపరేట్గా టేస్ట్ ఏమీ ఉండదు కాబట్టి మనం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చి బఠానీ, కొత్తిమీర, ఇంకా నిమ్మరసంతో పాటు ఇవన్నిటిని కలిపి మంచిగా బైండ్ అవ్వడానికి, మళ్ళీ బ్రౌన్ కలర్ రావడానికి మనం బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మెయిన్గా వేసుకోవాల్సింది ఉప్పు. వేసుకొని ఈ గ్రీన్ పీస్ ఉంది కదా, దాన్ని కొంచెం ఇలా మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు ఇలా చిదిమేస్తే మనకి టిక్కీస్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఎందుకంటే మనం టిక్కీస్ని కాల్చుకోవాలి కదా. సో ఈ ప్యాన్ వేడయ్యే లోపల ఈ మిశ్రమంతో మనం టిక్కీస్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా అన్ని చిన్న చిన్న ఉండల్లాగా మనం చిన్న చిన్న పూరీలు చేసుకుంటాం కదా, ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చేసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాం.
చూడడానికి ఎంత బాగుంటాయో తినడానికి కూడా అంతే బాగుంటాయండి. ఇంకా చాలా చాలా హెల్తీ కదా. పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్లో ఉండే ప్రోటీన్ పిల్లలకి పెద్దవాళ్ళందరికీ చాలా మంచిదండి. మనం ఫ్యాట్ తినాలి, అది కూడా మంచి ఫ్యాట్, మనకి ఏదైతే అవసరమో అదే ఫ్యాట్ తినాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తింటే మనకి ప్రోటీన్ ఎక్కువగా వస్తుంది కదా. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే కనుక ప్రోటీన్ ఎక్కువగా, అలా అని రోజు కాదు, వారంలో 2-3 సార్లు తీసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు నేను ఇలా పోర్షన్స్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, చిన్న చిన్న ఉండలుగా. ఇలా చిన్న చిన్న ఉండలు చేసిన తర్వాత ఇలా పెట్టి ఫస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా వచ్చాయి కదా, వాటిని ఇలా సైడ్స్ మనం టిక్కీ షేప్లో చేసుకోవాలి. జనరల్గా మనం చేసుకునే టిక్కీస్ కొంచెం పెద్దగా ఉంటాయి, కానీ ఇప్పుడు నేను చిన్నగా చేస్తున్నాను, ఎందుకంటే చిన్నపిల్లల కోసం కదా. మరి వాళ్ళు 1-2 తినాలి అంటే ఇలా చిన్న సైజ్ చేస్తేనే వాళ్ళు తింటారు. ఒకవేళ మరీ పెద్దగా చేస్తే వాళ్ళు వేస్ట్ చేస్తారు, కాబట్టి ఇలా చిన్న చిన్న సైజులో చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా ఇలా టిక్కీస్ చేసి పక్కన పెట్టుకుందాం. మిగతావి కూడా మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా కార్నర్స్ మటుకి ఇలా చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా, దాని మీద అయినా సరే ఇలా రోల్ చేస్తే చక్కగా వచ్చేస్తాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న మిగతా టిక్కీస్ కూడా నేను చేసేస్తాను. చూడండి, నా ఇక్కడ పన్నీర్ టిక్కీస్ అన్నీ రెడీ అయిపోయాయి. పెనం కూడా వేడిగా ఉంది. ఫస్ట్ దీంట్లో మనం కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసిన తర్వాత ఒక్కొక్క మన టిక్కీని తీసుకొని మనం చిన్న చిన్న సైజులో చేసుకుంటే గనక ఒకేసారి చాలా టిక్కీస్ని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్న టిక్కీస్ని 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన పన్నీర్ టిక్కీస్ రెడీ అయిపోతాయి. ఆ తర్వాత పిల్లలకి మనం పార్టీలో ఎప్పుడైనా సరే, పార్టీలో అయినా సరే, నార్మల్ డేస్ అయినా కూడా నేను ఎప్పుడు ఏం చెప్తాను, ఏదైనా సరే పిల్లలకి పెట్టే ముందు కొంచెం అందంగా అలంకరించిస్తే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. సో పన్నీర్ టిక్కీస్ అయిపోయాక పార్టీకి ఎలా అలంకరించాలో, ఎలా గార్నిష్ చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు పన్నీర్ టిక్కీస్ నేను ఒకటి వెనక్కి తిప్పి చూపిస్తాను. వావ్, ఎంత మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మిగతాయి కూడా మనం వెనక్కి తిప్పేసుకోవాలి. ఈ పన్నీర్ టిక్కీస్ తింటూ ఉంటే మధ్యలో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, పైన మటుకి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మన పన్నీర్ టిక్కీస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రెండో సైడ్ కూడా చూద్దాం. చూసారా, 2 పక్కల మంచిగా బాగా కాలిపోయాయి కదా మన పన్నీర్ టిక్కీస్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అసలు సిసలైన మన పన్నీర్ పిల్లలకి చాలా అట్రాక్టివ్గా కనిపించడానికి మనం ఎప్పుడు గార్నిష్ చేసి ఇస్తాం కదా, అందుకని నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. అది వైట్ కలర్లో ఉంది, ఎందుకంటే మనం గార్నిష్ చేసే ఐటమ్ మంచిగా బ్రౌన్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐటమ్లు ఉన్నాయి. ఏంటో తెలుసా? సేవ్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే మింట్ చట్నీ, గ్రీన్ చట్నీ అంటారు, మింట్ చట్నీ అంటారు. దాంతో పాటు పిల్లలకి మనందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ చట్నీ కూడా. వీటితో నేను ఏం చేయబోతున్నానంటే, ఫస్ట్ కొంచెం సేవ్, స్పూన్తో కన్నా నాకు చేత్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ కింద సేవ్ వేద్దాం. సేవ్ వేసుకొని దీంట్లో మధ్యలో హోల్ లాగా చేస్తున్నా. ఏం చేస్తున్నానని టెన్షన్ పడుతున్నారా? ఏం టెన్షన్ లేదండి, చూడండి, చాలా చాలా సింపుల్. ఇప్పుడు 2 వైపులా మంచిగా కాగిన మన పన్నీర్ టిక్కీస్ని ఇలా మధ్యలో నిల్చోబెట్టండి. మనం పన్నీర్ చేసాం కదా, 2 వైపులా ఇటు సైడ్ కాల్చాం, కానీ సైడ్లో సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ప్లేట్లో మనం పెడితే కరెక్ట్గా నించుంటాయి. చూడండి ఎంత చక్కగా ఇలా నించున్నాయో. కింద సేవ్ రౌండ్గా ఇలా వేసి పెట్టాం కదా. ఇప్పుడు దీనిపైన గ్రీన్ చట్నీ కొంచెం మెల్లగా, ఎందుకంటే వాటిని ఇలా సాఫ్ట్గా నించోబెట్టాం కాబట్టి కొంచెం మెల్లిగా కింద పడకుండా చూడండి ఎంత బాగుందో.
దీనిపైన ఇప్పుడు కొంచెం స్వీట్ చట్నీ, కొంచెం సైడ్కి ఇలా కారినా కూడా పర్వాలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు. చూడడానికి ఎంతో బాగున్నాయి కదండి. ఇలా గనక చేసి వాళ్ళ ముందు పెడితే వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి తినేస్తారు. సో ఇప్పుడు చివరగా నేను టమాటా పైన తొక్క ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఇలా పైన ఏమీ లేదండి, జస్ట్ ఇలా అన్ని కలర్ఫుల్గా కనిపించాయి అనుకోండి, పిల్లలకి ఇష్టంగా తింటారు కదా. పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవడం ఎక్కడ కుదురుతుంది? ఇవన్నీ కట్ చేసుకొని ఇంత చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ గార్నిష్ చేసుకోవాలంటే టైం ఎక్కడ సరిపోతుంది అని మీరు అనుకుంటారు కదా, అది కరెక్టే అండి. కానీ పార్టీ రేపు ఎల్లుండి అనుకున్నప్పుడు కనుక ఇవన్నీ కొంచెం అరేంజ్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. అందుకే కదా మిమ్మల్ని ఈజీగా ఉంచడానికి, మీకు ఎలాంటి శ్రమ లేకుండా మీకు మంచి మంచి రెసిపీస్ స్వప్న చెప్తుంది కదా, నోట్ చేసి పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు అన్ని వాళ్ళ ముందు ప్రదర్శించండి. చూసారు కదా, మరి ఈ రోజు మన పన్నీర్ టిక్కీస్ని తప్పకుండా పార్టీ టైంలో చేసి పెట్టండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ టిక్కీస్ తయారు చేయు విధానం: ముందుగా బ్రెడ్ని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్రేట్ చేసిన పన్నీరు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీ, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లవర్, నిమ్మరసం, బ్రెడ్ క్రమ్స్, చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేడి నూనెలో రెండు వైపులా కాల్చుకోవాలి. చివరగా ఒక ప్లేట్ తీసుకొని అందులో సేవ్ వేసి పన్నీర్ టిక్కీస్ పెట్టి పుదీనా చట్నీ, స్వీట్ చట్నీతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ టిక్కీస్ రెడీ. మరి చూసారు కదా ఈ రోజు మన రెసిపీ పన్నీర్ టిక్కీస్ ని. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాబంలో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న 2 గంటల 45 నిమిషాలకి ఎంతో ప్రేమతో మమ్మీస్ కిచెన్ లో. బాయ్ అండి.